భారతదేశం యుద్ధం చేయాలనుకోలేదు, కానీ యుద్ధం వైపుకి నెట్టబడ్డాం. ఈ దేశం మీద గత 50 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూనే ఉంది పాకిస్తాన్, తీవ్రవాదులను అడ్డం పెట్టి. ఆ యుద్ధం వల్ల బాధిత దేశం భారతదేశం. ఇప్పుడు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం తీవ్రవాదులని మాత్రమే టార్గెట్ చేస్తే అది ఏకంగా మనల్నే టార్గెట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఇదంతా ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, సిఆర్పిఎఫ్ను కూడా ఇప్పుడు వెనక్కి పిలిచారు. ఇప్పుడు ఈ కర్రెగొట్ట ఇవన్నీ ఇప్పుడు అన్నలు హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు. నిన్న వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టి మరి 6 నెలల దాకా కాల్పులు ఎవరైనా ఆళ్ళకాళ్ళు ప్రకటించుకున్నప్పుడే అయిపోవచ్చింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సేఫ్ అవుతారు. ఎందుకంటే 20,000 మంది చుట్టుముట్టినటువంటి కర్రెగొట్ట దగ్గర నుంచి దేశంలో నక్సలైట్లని అణచివేయడానికి పంపించబడినటువంటి సిఆర్పిఎఫ్ ప్రత్యేక దళాలు అర్జెంటుగా ఢిల్లీలో రిపోర్ట్ చేయమన్నారు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమన్నారు. తక్షణం వాళ్ళందరినీ సరిహద్దులకు పంపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైనటువంటి పాకిస్తాన్ తన దళాలని సరిహద్దులకు పంపిస్తోంది. అంటే యుద్ధానికి ఇంకొంత ఫ్లేరప్ అవుతుంది. అట్లాంటప్పుడు మన బలగాలు ముందుకుంటాయి. బీఎస్ఎఫ్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఫుల్ ప్లేటెడ్గా అక్కడికి చేరుకుంటారు. ప్రాదేశిక సైన్యం లైక్ ధోనీలు, కపిల్ దేవులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వర్క్ కోసం అక్కడికి వెళ్ళి చేరుతున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలర్ట్ అయినాయి. ఇప్పుడు అందులో భాగంగా సిఆర్పిఎఫ్ని వెనక్కి పిలిపించడం అంటే యుద్ధం ముదురుతోంది అనడానికి సాక్ష్యం.